మరి ప్రభుత్వం 30,000 ఎకరాలు 29,000 మంది దగ్గర నుంచి సేకరించి 29 గ్రామాల నుంచి సేకరించినప్పుడు ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది కదా, దీన్ని కట్టుదిట్టం చేయాల్సిన బాధ్యత. ఆ రోజు వాళ్ళు గాలికి వదిలేటైనా తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి దీన్ని 3 ముక్కలాటగా ఆడుకొని కర్నూలు అని, అమరావతి అని, విశాఖపట్నం అని రకరకాల గేమ్స్ ప్లేస్ చేస్తే మేము పడ్డాం రోడ్డు మీద. ఈ రాజకీయ నాయకులు ఎవరూ పడలా. మాకు అవసరం వచ్చి మా తిప్పలు వచ్చి మా పిల్లలకి ఏమైపోతారో, మా కుటుంబాలు ఏమైపోతాయి, మా భూముల పరిస్థితి అని మేము రోడ్డును పడ్డాక ఆ రోజు కొన్ని పార్టీలు తర్వాత నిదానంగా జాగ్రత్తగా వచ్చి మాకు మద్దతు తెలిపి వెళ్ళారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రజల కోసం. పుల్లారావు గారిని ఇదే అంశం రాయపూడి హరేంద్ర గారు, ఏమండి మీరు సిఆర్డీఏని ఇచ్చారు, సిఆర్డీఏ పూర్తి చట్టబద్ధమైంది కాదు, చట్టబద్ధమైతే మీరు దీన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా పార్లమెంట్లో గెజిట్ చేయాలని మాకు చెప్పిన రోజు పుల్లారావు మంత్రిగా ఇక్కడ ఉన్న ఈ అమరావతి రాజధాని భూ సమీకరణ వ్యవహారాలు చూస్తున్నటువంటి ఈ గుంటూరు జిల్లా మంత్రి మన పిహెచ్ సెంటర్లో పెట్టినటువంటి హెల్త్ సెంటర్లో పెట్టినప్పుడు సిఆర్డీ ఆఫీసులో మేము అందరూ రైతులను అడిగితే హేళనగా మాట్లాడాడు. ఎవరన్నా మా శాంకిషోర్ గారు ఇట్లా అడుగుతున్నారు మా వాళ్ళు అంటే, ఎవరన్నా ఇట్లా అడుగుతారు, మా నోట్లో నుంచి వచ్చిందే చట్టం అన్నా, ఎవరన్నా ఆయన గెలిచేది 30 సంవత్సరాలు మేమేనన్నా 40 సంవత్సరాలు మేమేనని ఆ రోజు అడిగిన మాటకి గేలిగా మాట్లాడాడు. ఇవాళ నేను అదే పుల్లారావు గారు ఇవాళ శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఇవాళ